నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్య అంశాలు। ప్రసన్నమూర్తి అవతారంలో రథంపై ఊరేగిన అలివేలు మంగమ్మ, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరుమాడ వీధులు। జ్యోతిరావు ఆశయాలను కొనసాగిద్దాం, నవ సమాజ స్థాపనకు కృషి చేద్దాం। పూలే 121వ వర్ధంతి వేడుకల్లో వక్తలు। పంచమి తీర్థంలో తొక్కిసలాటలు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు, 1000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు। అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు। ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి। వార్తల్లోని వివరాలు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు ప్రసన్నమూర్తిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు। శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 9 రోజుల పాటు నిర్వహించే వాహన సేవల్లో తలమానికమైన రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు। సోమవారం ఉదయం 7:15 వృశ్చిక లగ్నంలో రథోత్సవం ప్రారంభమైంది। రథాన్ని పలు ఆకృతుల కళాఖండాలతో, పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు। వేకువజామునే అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలను నిర్వహించారు। అనంతరం అమ్మవారిని వాహన మండపానికి వేంచేపుగా తీసుకొచ్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలు, సుగంధ పరిమళాలను వెదజల్లే పుష్పాలతో ప్రసన్నమూర్తి అవతారంలో సుందరంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు। ప్రసన్నమూర్తి అవతారంలో అమ్మవారు తిరుమాడ వీధుల్లో రథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు। రథోత్సవం అగ్రభాగాన గజ, అశ్వ, వృషభ సేనలు నడువగా జీఆర్ స్వాముల ప్రబంధ గోష్ఠి నడుమ ఆధ్యాత్మిక భావనలు ఉట్టిపడుతుండగా అమ్మవారు తిరువీధుల్లో విహరించారు। కోలాటాలు, కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు, పండరి భజనలు, చెక్క భజనలతో కళాకారులు సందడి చేయగా భక్తి పారవస్యంతో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు పలుకుతూ ఆశీర్వచనాలు పొందారు। ఈ రథోత్సవంలో టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, జేఈఓ వెంకట్రామిరెడ్డి, ముఖ్య భద్రతాధికారి సింగ్, అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు, ఆలయ ఉన్నతాధికారులు, భక్తులు పాల్గొన్నారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టమైన పంచమి తీర్థానికి పుష్కరిణి సిద్ధమైంది। 9 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహన సేవల్లో భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించిన అమ్మవారు మంగళవారం పంచమి తీర్థంతో పుష్కరిణిలో సేద తీరనున్నారు। 9 రోజుల పాటు జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలకమైన ఘట్టం పంచమి తీర్థం కావటంతో ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు। పుష్కరిణిలో చక్రస్నానం జరిగే సమయంలో తొక్కిసలాటలు కానీ, అవాంఛనీయ సంఘటనలు కానీ చోటు చేసుకోకుండా ఉండేలా ప్రత్యేక చర్యలను చేపట్టారు। పుష్కరిణిలో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు। పుష్కరిణి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు। మంగళవారం ఉదయం 8 గంటల తర్వాత పుష్కరిణికి ఉన్న 8 గేట్ల గుండా భక్తులను క్యూలైన్లలోకి అనుమతించనున్నారు। శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా పుష్కరిణి వద్ద తొక్కిసలాటలు జరగకుండా ఉండేలా ముందస్తు చర్యలను చేపడుతున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పేర్కొన్నారు। తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 9వ రోజున జరిగే పంచమి తీర్థంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతి అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు। సోమవారం స్థానిక ప్రకాశం రోడ్లోని అర్బన్ ఎస్పీ కార్యాలయంలో
పంచమి తీర్థానికి శ్రీవారి నుండి అమ్మవారికి వచ్చే సారే రూట్ మ్యాప్, పోలీసు బందోబస్తు, వాహనాల రాకపోకలు, పార్కింగ్ స్థలాల కేటాయింపు వంటి అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో ఎస్పీ చర్చించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేలా గట్టి భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 9వ రోజు జరిగే పంచమి తీర్థం అత్యంత కీలకమైన ఘట్టమని, చక్రస్నానం జరిగే సమయంలో పుష్కరిణిలో ఎలాంటి తొక్కిసలాటలు కానీ దొంగతనాలు కానీ జరగకుండా ఉండేలా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పుష్కరిణి చుట్టూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ముందస్తుగా అనుమానితులను గుర్తించేందుకు వీలుగా అనుభవమున్న సిబ్బందిని నియమించామని పేర్కొన్నారు. సింధు రెసిడెన్సీ వరకు వాహనాలను అనుమతిస్తామని, ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని, ఉదయం 8 గంటల తర్వాత పుష్కరిణిలోకి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఓఎస్డీ రామకృష్ణారెడ్డి, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. అందుకని ప్రణాళిక బద్దంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి పుష్కరిణిలోకి మార్నింగ్ 8 గంటల దాకా ఎవరిని కూడా అలౌ చేయకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఎందుకంటే ముందే వెళ్ళి పుష్కరిణిలో ఉండటం అంత మంచి పద్ధతి కాదని ఉద్దేశంతో వచ్చిన భక్తులందరినీ కూడా 8 గంటల తర్వాత పుష్కరిణిలోకి సమయాన్ని బట్టి వేలవ చేయడం జరుగుతుంది. అదొకటి. తర్వాత అక్కడ ఎవరికి కూడా తొక్కిసలాట జరగకుండా దాని గురించి బందోబస్తు ఎక్కువ మందిని ఏర్పాటు చేస్తాం. ముఖ్యంగా మరి చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం వాటిలో ఎక్కువ మంది వస్తారు కాబట్టి అది ప్రివెంట్ చేయడానికి సీసీ కెమెరాస్ కూడా ఆల్రెడీ పెట్టారు. దాని ద్వారా వాచ్ చేస్తుంది. అన్ని దిక్కుల నుంచి వచ్చే ట్రాఫిక్ని కూడా డైవర్స్ చేస్తున్నాము. నిన్న ఇచ్చిన విధంగానే ఏ రూట్ ఎక్కడెక్కడ ట్రాఫిక్ పార్కింగ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ట్రాఫిక్ డైవర్షన్ వాళ్ళకి పార్కింగ్ వాళ్ళు అక్కడి నుంచి నడిచారు. సింధు జంక్షన్ నుంచి ఎవరిని కూడా అలౌ చేయాలి. మహాత్మా జ్యోతిరావు పూలే 121వ వర్ధంతిని తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాలు, అధికారులు, రాజకీయాలకు అతీతంగా నాయకులు ఘనంగా నివాళులర్పించి పూలే ఆశయాలను స్మరించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ఎస్కే బాబు మాట్లాడుతూ, బీసీల ఆశయ జ్యోతి జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, రాజేంద్ర, ఆదికేశవులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైకం జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అలాగే పీసీసీ సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పూలేకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సైకం జయచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ, నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాలనలోనే పూలే ఆశయాలను సాధించవచ్చునని పేర్కొన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, స్త్రీ విద్యాభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా గాంధీకి కూడా ఆదర్శమైనటువంటి నాయకుడు పూలే గారు 121 సంవత్సరాల ముందు చనిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా పూలేని మనం స్మరించుకుంటున్నామంటే ఆయన ఈ దేశానికి చేసిన సేవ ఎంతో గణనీయం. స్త్రీల కోసం తన భార్యనే టీచర్గా దిద్ది ఎంతోమంది స్త్రీలను అభ్యున్నతిలో నడిపించిన మహానుభావుడు నాయకుడు. బీసీ సంఘర్షణ సమితి నాయకులు అన్న రామచంద్రయ్య ఆధ్వర్యంలో నాయకులు జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి నాయకులు అన్న రామచంద్రయ్య, అశోక్ సామ్రాట్ యాదవ్, లక్ష్మయ్య మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని బీసీలను చైతన్యవంతులు చేశారని పేర్కొన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ ఆనంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, తొలి విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో ఉన్నటువంటి వివక్షత, కుల
మతం పేరుతో కులం పేరుతో ఎక్కడికక్కడ డివిజన్ అయిపోయి ఒకరి మధ్య భారతదేశంలో ఐక్యత లేనప్పుడు, స్త్రీల్ని గౌరవించే సంస్కృతి లేనప్పుడు, స్త్రీలు బయటికి పోతే తప్పనేటువంటి ఆ వ్యవస్థలో విద్యావంతులైనటువంటి స్త్రీని విద్యావంతులుగా చేయాలనేసి స్కూళ్ళు స్థాపించి స్త్రీల కోసం ప్రత్యేక పాఠశాలను నెలకొల్పినటువంటి మహానుభావుడు తొలి విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. ఒక ఎస్సీ ఎస్టీ బీసీలకే కాకుండా అన్ని రంగాల ప్రజలకు సంబంధించినటువంటి మహానుభావుడైన తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతిరావు పూలేకు ఘనంగా నివాళి అర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు బీజీ కృష్ణ యాదవ్, పుష్పావతి, నీలం బాలాజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు చేసింది శూన్యం అన్నారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా బీసీలకు సామాజిక న్యాయం కల్పించాలని కోరారు. రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం పాటుపడిన నాయకుడు జ్యోతిరావు పూలే వారు గారు. అదేవిధంగా మహిళలు వివక్షతో ఇబ్బందులు పడుతుంటే చదువు రాని మహిళను తను పెళ్లి చేసుకుని తన భార్యకి చదువు నేర్పించి ఆవిడ్ని ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది. బీజేపీ నాయకులు 121వ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు ప్రత్యేకంగా నూతన పథకాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగయ్య, సుబ్రహ్మణ్యం యాదవ్, రాజారెడ్డి, చంద్రబాబు పాల్గొన్నారు. యాదవ సంఘం నాయకులు జయరాం యాదవ్ ఆధ్వర్యంలో పూలేకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ పూలేను ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. బీసీలంతా సమైక్యంగా రాజకీయ రిజర్వేషన్ల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు హేమంత్ కుమార్, ఆనంద్ యాదవ్, రామచంద్ర పాల్గొన్నారు. బీసీల యొక్క మహనీయుడు, ఆశాజ్యోతి, మార్గదర్శి, ఆఖరికి అంబేద్కర్ గారి గురువైనటువంటి జ్యోతిరావు పూలే గారు మనకి ఎప్పటికీ చిరస్మరణీయుడు అనేది గుర్తిస్తూనే ఉన్నది. ఆఖరికి మహానుభావుడి యొక్క 120వ వర్ధంతి సందర్భంగా కూడా బీసీలకి ఈనాటికి కూడా ఆశించినటువంటి రిజర్వేషన్లు కానీ, విద్యాపరంగా ఉన్నత స్థానాలు అధిరోహించడానికి కావాల్సిన రిజర్వేషన్లు కూడా ఈ రోజు కూడా మనము దేహి అనే పరిస్థితి కనబడుతుందంటే ఈరోజు బీసీల్లో ఐక్యత కొరవడిందనేది సూచిస్తూనే ఉంది. కాబట్టి ఈనాటికైనా సరే జ్యోతిరావు పూలే వర్ధంతి యొక్క ఆశయ సాధన తీసుకొని బీసీల యొక్క రిజర్వేషన్ ని ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు పెట్టాలి, రిజర్వేషన్ లో బిల్లు పాస్ కావాలి, బీసీల కమిషన్ ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పి వాసుదేవ యాదవ్ సేవా సంఘం తరఫున మేము దీక్ష పొందుతున్నాం. వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు రమణ ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ బీసీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. బన్నెకాపు సంఘం నాయకులు డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మునిరామిరెడ్డి మాట్లాడుతూ బీసీల కోసం అనేక సంస్కరణలు పూలే తీసుకువచ్చారని పేర్కొన్నారు. స్త్రీ విద్య కోసం తన భార్యకు విద్య నేర్పించి అధ్యాపకురాలుగా తయారు చేశారని అన్నారు. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకాపు సంఘం నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే 121వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల అభ్యున్నతికి పాటుపడిన పార్టీ అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీలు సంఘటితంగా టీడీపీకి ఓట్లు వేసి నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీసీలకు జ్యోతిరావు పూలే చేసిన సేవలను కొనియాడారు. కళాజాతాలతో గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం జరుగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లలిత కుమారి పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిఎంఎన్హెచ్ఓ హెచ్ఐవీ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ చిత్తూరు, తిరుపతి, మదనపల్లె డివిజన్లలో పర్యటిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఏపీ స్టేట్ ఎయిడ్ కంట్రోల్ సెంటర్ వారు, సొసైటీ వాళ్ళు, చైల్డ్ ఫండ్ ఇండియా ఇన్ఫర్టెక్ స్కీమ్ వాళ్ళ ద్వారా కొన్ని కళాజాతాలు జిల్లా మొత్తంగా ప్రారంభిస్తున్నారు. మనకి ఎయిడ్స్ అవేర్నెస్, కాండోమ్ యూజ్, మిగతా అన్నిటికీ ప్రతి సంవత్సరం మనం చాలా కళాజాతాలు, బుర్రకథలు కానీ వివిధ మార్గాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగానే ఈసారి
చైల్డ్ ఫండ్ ఇండియా వారి ద్వారా చిత్తూరు జిల్లాలో ఇవాళ నుంచి మనం కళాజాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇవి చిత్తూరు, తిరుపతి, మిగతా చోట్లంతా కూడా చాలా చోట్ల జరుగుతాయి. సహకార రంగాన్ని ఆదుకున్న ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీదే అని డీసీసీ బ్యాంక్ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో చైర్మన్ డీసీసీ బ్యాంక్లో కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ సహకార రంగాన్ని ప్రోత్సహించింది దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అని కొనియాడారు. దివంగత మహానేత మరణంతో అతలాకుతలమై 20 ఏళ్ల వెనకబడే పరిస్థితికి వచ్చి భాగాలుగా మారిపోయి భావోద్రేకాలకు లోనయ్యి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితుల్లో పరిపాలనా సారథ్యం తీసుకుని రాష్ట్రాన్ని పూర్తిగా పక్కదోవలోంచి మళ్ళీ సక్రమమైన మార్గంలోకి తీసుకువచ్చి 1 సంవత్సర కాలంలోనే భారతదేశమంతా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి బేష్ అనే విధంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ సువర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీసుకుపోతున్న కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఆయన 1 సంవత్సర సుపరిపాలనకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రభుత్వ పాఠశాలల్లో తగిన సౌకర్యాలు లేక పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక బైరాగపట్టణంలోని డాక్టర్ రామానాయుడు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఓ ప్రైవేట్ హోటల్ యజమాని సిపి రెడ్డి విద్యార్థులకు సరిపడా యూనిఫామ్లను సమకూర్చారు. పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న అన్న చందంగా పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలను అందించాలని కోరారు. నిరుపేదలైన తల్లిదండ్రులకు తమ పిల్లలకు కావలసిన దుస్తులు, పుస్తకాలను కొనిచ్చే ఆర్థిక స్తోమత ఉండదని, దీంతో విద్యార్థులు అవస్థలు పడుతూ చదువులు సాగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కూడా ఉండకపోవడంతో వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు, ఇతరులు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు తమ వంతు సహాయాన్ని అందించాలని కోరారు. భారతదేశంలో లేదు ప్రపంచ దేశాల్లో పేరు ప్రఖ్యాతులతో పాటు ఉన్నత విద్యావంతులైంది ఎవరంటే పేద పిల్లల నుంచి వచ్చిన వాళ్ళే. కాంతి సిద్ధాంతాన్ని కనుగొన్న మైకల్ ఫ్యారడే బైండింగ్ షాప్ లో చేర్పిస్తే అక్కడ ఆయన యొక్క తెలివితేటలను చూసి వారి గురువు గారు పాఠశాలలో చేర్పించారు. ఈరోజు కాంతి సిద్ధాంతాలతో మనం అనునిత్యం అనేక ప్రగతులు సాధిస్తున్న లేజర్ కిరణాలు కనుక్కునే దానికి కారణభూతులయ్యారు. అదేవిధంగా మన యొక్క శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ప్రముఖ పరిశోధకులుగా ఉండి మనకు రాష్ట్రపతిగా వ్యవహరించిన అబ్దుల్ కలాం గారు కూడా నిరుపేద కుటుంబంలో జరగని కుటుంబంలో పుట్టినవారు. దాత సిపి రెడ్డి మాట్లాడుతూ తాను రామానాయుడు మున్సిపల్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తన వంతు సహకారం అందిస్తున్నానని అన్నారు. ఈ విద్యా సంవత్సరంలో నోట్ పుస్తకాలు, పెన్లు, పలకలతో పాటు ప్రస్తుతం యూనిఫామ్లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భానుమతి, హైస్కూల్ హెచ్ఎం అరుణకుమారి, ఉపాధ్యాయులు బండి మధుసూదన్ రెడ్డి, గంగయ్య, పద్మావతి, వరలక్ష్మి, విజయలక్ష్మి విద్యార్థులు పాల్గొన్నారు. అప్రకటిత విద్యుత్ కోత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుగు యువత నాయకులు పోతుగుంట విజయబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పుత్తూరు ట్రాన్స్కో డీఈ కార్యాలయం ముందు తెలుగు యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నాలో తెలుగు యువత మాజీ అధ్యక్షులు పోతుగుంట విజయబాబు మాట్లాడుతూ అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం వలన విద్యుత్ కోతను విధిస్తున్నారని చెప్పారు. విద్యుత్పై ఆధారపడే కార్మికులు ఉపాధిని కోల్పోతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి 7 గంటలు కూడా విద్యుత్ను సరఫరా చేయటం లేదని అన్నారు. రాత్రిపూట విద్యుత్ సరఫరాతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని అధికారులు స్పందించి విద్యుత్ కోత సమయాన్ని తగ్గించాలని డీఈ మధుసూదన్ కు ఆందోళనకారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో నవీన్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, కృష్ణమూర్తి రైతులు పాల్గొన్నారు. అన్ని డ్యాములు నిండినా కూడా ఈరోజు కరెంట్ ఇచ్చేదానికి ప్రభుత్వం అసమర్థత వల్ల ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తూ ఉంది. పుత్తూరు, నగిరి, విజయపురం, నిండ్ర మండలాలలో ఒక్కొక్క మండలానికి 5 సబ్స్టేషన్లు ఉన్నాయి. సబ్స్టేషన్లు ఉన్నటువంటి చోట ఖచ్చితంగా 24 గంటల కరెంటు ఇచ్చేటువంటి
ఒక ప్రాతిపదిక ఉంది. కానీ అక్కడ కూడా ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదు. మళ్ళా ఇంకొక 5 సబ్స్టేషన్లు వస్తూ ఉన్నాయి. ఈ సబ్స్టేషన్లు వస్తుండేది కాంట్రాక్టులకు ఉపాధిగాను, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆ సబ్స్టేషన్లు తెప్పించి ఈ యొక్క సబ్స్టేషన్ మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తాము, మాకింత వాటా ఇవ్వండి అనేటువంటి దానికి ఉపయోగపడతామని తప్పితే ప్రజలకు ఉపయోగపడలేదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా చేయలేని టీటీడీ తిరుచానూరును స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తాననటం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి నాగరాజు ఎద్దేవా చేశారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం తిరుపతిలో నగర 5వ మహాసభను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ మహాసభలో నగర నూతన కమిటీని ఎన్నుకోవటమే కాకుండా నగరంలో నెలకొని ఉన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కొన్ని తీర్మానాలు చేయటం జరిగిందని అన్నారు. తిరుపతి అభివృద్ధికి టీటీడీ పూర్తి బాధ్యత వహిస్తూ నిధులను కేటాయించాలని కోరారు. విద్య, వైద్యం, పారిశుధ్యం, రోడ్లు, డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలను కార్పొరేషన్తో పని లేకుండా టీటీడీయే సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కోరారు. తిరుపతిలో నెలకొని ఉన్న త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ చిరు వ్యాపారుల బ్రతుకులను ఛిద్రం చేస్తోందని, ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డిసెంబర్ 1న చిరు వ్యాపారులు చేయనున్న బంద్కు సిపిఎం సంపూర్ణ మద్దతు తెలుపుతోందని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు సుబ్రహ్మణ్యం, గజేంద్ర, లక్ష్మి, కుమారమ్మ, నాగభూషణమ్మ, మోహన్ రావు, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ తిరుపతిలో ఉన్న మొత్తం అన్ని అభివృద్ధిని మున్సిపాలిటీతో సహా తిరుపతి దేవస్థానం చేపట్టాలి. ఇక్కడ స్కూల్ కానీ, విద్యా సంస్థలు కానీ, హాస్పిటల్స్ కానీ, అదేవిధంగా రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ మొత్తం దీన్ని నిర్వహించడం అనేది ఒక సముచితంగా ఉంటుంది. ఒక పెద్ద ఆదాయం వచ్చే దీంతో ఈ యొక్క మున్సిపాలిటీ నిర్వహణ మొత్తం వచ్చే వాళ్ళందరూ కూడా చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి ఇది సిపిఎం పార్టీ తీర్మానం చేసింది. అదే రకంగా మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. తిరుపతిలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు అన్నిటి దగ్గర ఈరోజు మధ్యాహ్నం ఏర్లు పాటిస్తున్నారు. తిరుపతిలో కనీసం తిరుపతి వరకు అయినటువంటి లేకుండా చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ అటువంటి చేయకపోగా తిరుచానూరు మొత్తాన్ని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుని దాంతో కూడా ఇటువంటి చేస్తామని చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. దాన్ని కూడా మేము మహాసభ తిరుచానూరు అభివృద్ధికి టీటీడీ పూర్తిగా కట్టుబడి ఉండాలి, అసలు తిరుపతి మొత్తానికి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పుత్తూరు, చిత్తూరు జాతీయ రహదారిలో కాస్వే కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. 5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కృష్ణాపురం రిజర్వాయర్లోకి నీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వచ్చి చేరింది. దీంతో అధికారులు సోమవారం కృష్ణాపురం రిజర్వాయర్ గేట్లను ఎత్తివేశారు. అప్పటికే ప్రవహిస్తున్న కొళ్లాగుంట వాగు నీటి ప్రవాహం ఎక్కువైంది. దీంతో పుత్తూరు, చిత్తూరు జాతీయ రహదారిలోని పళ్లిపట్టు సమీపంలోని కొళ్లాగుంట వద్ద నిర్మించిన కాజ్వే కొట్టుకుపోయింది. కాజ్వే కొట్టుకుపోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న చిత్తూరు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, ఇరిగేషన్ అధికారులు, పుత్తూరు డీఎస్పీ ఆరిఫుల్లా సంఘటనా స్థలాన్ని సందర్శించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి కొట్టుకుపోయిన కాజ్వేను తాత్కాలికంగా నిర్మించనున్నట్లు ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో సంచరిస్తున్నారని వస్తున్న అపోహలకు గ్రామస్తులు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజల రక్షణ తమ బాధ్యతని కుప్పం సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కుప్పంలోని కొన్ని గ్రామాల్లో గత కొద్ది రోజులుగా షికారు చేస్తున్న పుకార్లకు, వదంతులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, రాత్రి వేళల్లో గస్తీని పెంచడానికి చిత్తూరు నుండి స్పెషల్ పార్టీ పోలీసులను రప్పించడం జరిగిందని అన్నారు. రాత్రి వేళల్లో తాము చేయాల్సిన విధులను మరింత పటిష్టంగా చేస్తామని, అయితే ప్రజలు కూడా వారు ఉండాల్సిన జాగ్రత్తలో ఉండాలని సూచించారు. మతిస్థిమితం లేని వ్యక్తులు రాత్రివేళ తలుపులు తట్టడం, ఇళ్లపై రాళ్లు విసరటంతో ప్రజలు దొంగలనే అపోహతో భయపడుతున్నారని, ఇలాంటి అపోహలకు గురికావద్దని, అలా ఎవరైనా కొత్త వ్యక్తులు రాత్రి వేళల్లో సంచరిస్తే వెంటనే తమకు సమాచారాన్ని అందించాలని సీఐ కోరారు. కుప్పం పరిసర ప్రాంతాల్లో అంటే గుడిపల్లెలోని కొన్ని గ్రామాలు, రాళ్లమదుగురు మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ వదంతులు, పుకార్లు వ్యాపించాయి. ఏదో దొంగలు పడ్డారని, రాత్రి మధ్యరాత్రి టైంలో వచ్చి తలుపులు తడుతున్నారని చెప్పేసి ఒక రూమర్లు పుట్టించారు. ఇవి మేము తిరుగుతున్నాం, గస్తీ ముమ్మరం చేశాం. చిత్తూరు నుంచి ప్రత్యేక బలగాలు కూడా వచ్చాయి.
ఏం జరగకుండా మేము చూసుకుంటాము. మీ జాగ్రత్తలో మీరు ఉండండి. మీరు ఎటువంటి ఆందోళనకు గురి చెందవలసిన అవసరం లేదు. మీ రక్షణ మా బాధ్యత. మేము ఒక 3 టీములుగా డివైడ్ చేసి ఒక్కొక్క మండలానికి స్పెషల్ పార్టీ ఎస్ఐస్ అంతా చేసి మేము ఎటువంటి నేరం జరగకుండా మేము చూసుకునేదానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరు ఎటువంటి భయాందోళనలు గురికావాల్సిన లేదు. నువ్విలా చిత్రం యూనిట్ సోమవారం తిరుపతిలో సందడి చేసింది. ఉషా కిరణ్ మూవీస్ సారథ్యంలో రవిబాబు దర్శకత్వంలో ఇటీవల విడుదలైన నువ్విలా చిత్రం విజయవంతం కావడంతో ఆ చిత్రం యూనిట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులు సోమవారం తిరుపతికి విచ్చేసి ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన యువ కథానాయకులు ప్రసాద్, అవీష్, అజయ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు నువ్విలా చిత్రాన్ని ఆదరించి ఘన విజయం అందించడం ఆనందంగా ఉందన్నారు. నిర్మాత రామోజీరావు, దర్శకులు రవిబాబు నూతన నటీనటులకు అవకాశం కల్పించడంలో ముందుంటారని కొనియాడారు. నువ్విలా చిత్రం పూర్తిగా హాస్యభరితమైనదని, కుటుంబ సభ్యులతో కలిసి 2.5 గంట సేపు చూడదగ్గ చిత్రమని పేర్కొన్నారు. ఈ చిత్రం 100 రోజుల వేడుకలను తిరుపతిలో జరుపనున్నామని తెలిపారు. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. యాక్చువల్గా ఏపీ అంతా సక్సెస్ఫుల్ ప్లాన్ చేసుకుని ఇవాళ 5వ రోజు అండి. యాక్చువల్గా ఇవాళ తిరుపతి రావడం జరిగింది. ఇప్పుడే థియేటర్కి వెళ్ళాము. జనాలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇంకా 100 days ఆ ఫంక్షన్ కూడా వీళ్ళందరితో వచ్చి సెలబ్రేట్ చేసుకుందాం ఉందండి. Thank you so much for supporting us and giving us lots of love and giving super success to Nuvila, and we'll pretty soon come and enjoy the 58-day party also in Tirupati. తిరుపతి ప్రేక్షకులందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా సినిమా ఇంత పెద్ద హిట్ చేసినందుకు. సో మీ బ్లెస్సింగ్స్ ఇంకా లవ్ ఎప్పుడు మాకు కావాలి. స్పెషల్ థ్యాంక్స్ టు రవిబాబు సార్, ఇంకా మా ఉషా కిరణ్ బ్యానర్ మాకు ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. వన్స్ అగైన్ ఈరోజు మా 26th డే అండి. చాలా హ్యాపీగా ఉంది. రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. మమ్మల్ని రిసీవ్ కూడా బాగా చేసుకున్నారు. సో 50th డేకి మళ్ళీ మేము మీతో వచ్చి కేక్ కటింగ్ చేసి మీతో పాటు సినిమా చూడాలనుకుంటున్నాం. సో నువ్వు ఇలా ఇంకా పెద్ద సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తమ వారిని అక్రమంగా అరెస్టు చేసి తమను మానసికంగా వేధిస్తున్న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని షికారీలు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పల్లివీధిలోని న్యాయస్థాన సముదాయం ముందు షికారీలు రోడ్డుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలియజేశారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ వారిని వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. షికారీల ఆందోళనకు సిపిఐ నాయకులు మద్దతు తెలిపి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య మాట్లాడుతూ దామినేడు పంచాయతీలోని నక్కల కాలనీలో గత 30 సంవత్సరాలుగా షికారుల నివాసం ఉంటూ పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. పూసలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న షికారీలపై గాజుల మండ్యం పోలీసులు అక్రమంగా కేసులను పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వారం క్రితం 4 యువకులను విచారణ పేరుతో తీసుకెళ్లి అక్రమ కేసులను పెట్టి అరెస్టు చేశారని, ఆ 4 యువకులు తప్పు చేసి ఉంటే కోర్టులో హాజరుపరచాలి తప్ప వారం రోజుల పాటు వారి ఆధీనంలోనే ఉంచుకోవటం దారుణం అన్నారు. గత వారం రోజులుగా షికారీలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పోలీసులు స్పందించకపోవటం సరైంది కాదన్నారు. దీనిపై అర్బన్ ఎస్పీ వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బాధితురాలు లక్ష్మి మాట్లాడుతూ పూసలు అమ్ముకుని జీవిస్తున్న తమకు వారం రోజుల క్రితం తిరుచానూరు బైపాస్ రోడ్డులో ఓ వ్యక్తి 100 రూపాయలకు సెల్ ఫోన్ అమ్మటం జరిగిందని తెలిపారు. తమకు సెల్ ఫోన్ అమ్మిన వ్యక్తి గాజుల మండ్యంలో ఓ కారును, తమకు అమ్మిన సెల్ ఫోన్ను చోరీ చేశాడని, ఆ గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుండి సెల్ ఫోన్ కొనటంతో తామే ఆ కారును కూడా చోరీ చేశామని గాజుల మండ్యం పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తి వద్ద నుండి 100 రూపాయలకు సెల్ ఫోన్ కొన్నామే తప్ప చోరీకి గురైన కారుకు తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని, లేని పక్షంలో తాము ఆత్మహత్యకు పాల్పడతామని హెచ్చరించారు. తాను చనిపోయిన తన కళ్లు ఇతరులకు చూపునివ్వాలనే సదుద్దేశంతో ఓ వృద్ధురాలు తన 2 కళ్లను ఇతరులకు త్యాగం చేయటం అభినందనీయం. కుప్పంకు చెందిన 70 సంవత్సరాల వయసు గల జయలక్ష్మి అనే వృద్ధురాలు తాను చనిపోయిన తర్వాత తన 2 కళ్లను కుప్పం వైద్య కళాశాలకు అందచేయాలని తన కుమారులకు తెలియజేయడం జరిగింది. అయితే జయలక్ష్మి సోమవారం ఉదయం మృతి చెందటంతో ఆమె కుమారుడు కుప్పం వైద్య కళాశాల సిబ్బందికి సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వైద్య కళాశాల సిబ్బంది జయలక్ష్మి ఇంటికి చేరుకుని ఆమె కోరిక మేరకు 2 నేత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా జయలక్ష్మి తనయుడు మాట్లాడుతూ తన తల్లి కోరిక మేరకు ఆమె మరణించిన తర్వాత ఆమె నేత్రాలు ఇతరులకు చూపునివ్వాలనే సంకల్పాన్ని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తన తల్లిలా
చనిపోయిన తర్వాత నేత్రదానం చేస్తే చూపులేని వారికి చూపునిచ్చిన వారమవుతామని పేర్కొన్నారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచి కాలనీవాసులు రోగాల బారిన పడకుండా కాపాడాలని సిటీ ఛానల్ ప్రసారం చేసిన కథనానికి నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. చిన్నపాటి వర్షానికే కెనడీ నగర్లోని రహదారులు బురదమయమై మురికి గుంటను తలపిస్తున్నాయి. భూగర్భ డ్రైనేజీ కాలువలు లేకపోవటం వల్ల మురుకు నీరు రోడ్లపై ప్రవహించడంతో ఆ దారిలో ప్రయాణించే చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ఆ దారిలోని కుంతలు తెలియకపోవడంతో వృద్ధులు చిన్నారులు కాలుజారి పడిపోతున్నారని సిటీ ఛానల్ ప్రసారం చేసిన కథనానికి నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసాద్ స్పందించారు. త్వరితగతిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించడంతో సోమవారం పారిశుధ్య పర్యవేక్షణ అధికారులు ఎంఈ ఆనందరావు, డిఈ రఘుకుమార్ సిబ్బందితో కలిసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. కాలువ నీరు రోడ్లపై ప్రవహించకుండా ఉండేందుకు జేసీబీ ద్వారా పూడికను తీసి కాలువలను డ్రైనేజ్కు అనుసంధానం చేశారు. శాశ్వత పరిష్కారానికి కొంతకాలం పడుతుందని, వర్షాలు తగ్గిన తర్వాత శాశ్వత పరిష్కార చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. సిటీ ఛానల్ తమ సమస్యలపై స్పందించి కథనాన్ని ప్రసారం చేసి నగరపాలక సంస్థ అధికారులను స్పందింపచేసినందుకు స్థానికులు సిటీ ఛానల్కు కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రసన్నమూర్తి అవతారంలో రథంపై ఊరేగిన అలివేలు మంగమ్మ, హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన తిరుమాడ వీధులు. జ్యోతిరావు ఆశయాలను కొనసాగిద్దాం, నవ సమాజ స్థాపనకు కృషి చేద్దాం. పూలే 121వ వర్ధంతి వేడుకల్లో వక్తలు. పంచమి తీర్థంలో తొక్కిసలాటలు, చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు. 1000 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు. అర్బన్ ఎస్పీ ప్రభాకర్ రావు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.